అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులపైన నిన్న రివ్యూ మీటింగ్ చేసుకున్నటువంటి కమిషన్ రెడ్డి అంటే తెలుసు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు నిన్న వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులపైన నిన్న సమీక్ష కార్యక్రమం పెట్టుకొని కరువు పైన సమీక్ష చేయాల్సిన వాటిని వదిలేసేసి ప్రతిపక్ష పార్టీ పైన హరీష్ రావు గారి మీద అనేకమైన ఆరోపణలు చేసుకు పరిమితమయ్యారు తప్ప, నాయన దేవాదుల యొక్క పంపులు ఆన్ చేసి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇయ్యండి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ మేము ఒక దిక్కు మొత్తుకుంటున్నా, ఎంతసేపు వాళ్ళకి మా మీద బురద చల్లాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కనబడలేదు నిన్న. అదేవిధంగా గోదావరిలో ఈ నిమిషానికి కూడా 40,000 క్యూసిక్ల వాటరు ప్రవహిస్తున్నా మోటార్లు చాలని మోటార్లను ఆన్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినప్పుడల్లా మోటార్లు ఆన్ చేయడం, మళ్ళీ 24 గంటలు తిరగకముందే మళ్ళీ మోటార్లు ఆఫ్ చేయడం, వాటి యొక్క మెయింటెనెన్స్ చేయకపోవడం, దాని మీద ప్రభుత్వానికి దాని మీద పట్టు లేకపోవడం, అసలు ఒక ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ నెల 13వ తారీఖు నాడు హడావుడిన నీళ్ల మంత్రి, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదే జిల్లా మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేడారం వెళ్ళి రివ్యూ పెట్టి మేము దేవాదుల్లో మొత్తం మేము అందజేశాము, దేవాదులో ప్రాజెక్టులలో నీళ్ళు వస్తున్నాయి, ఇప్పటికిప్పుడు 7 నడుస్తున్నాయి, రాబోయే 2-3 రోజుల్లోనే 10 మోటార్లు ఆన్ చేసి మొత్తం 22 ప్రాజెక్టులు నీళ్లు నింపుతామని చెప్పి ప్రగల్భాలు పలికి రైతులు మీరందరూ కూడా వరి పంట వేసుకోండి, వరికి కావాల్సిన 22 ప్రాజెక్టులు నింపి పెడతాం, మీరు పంటలు వేసుకోండి అని చెప్తే వీళ్ళ మాటలు నమ్మి వరంగల్ ఉమ్మడి జిల్లా ఒక రైతులందరూ కూడా దాదాపు 3 లక్షల పైన ఎకరాల పైన వరి వేయడం కోసం వాళ్ళందరూ వరిని నీరు వస్తాయన్న ఉద్దేశంతో చేసుకోవడం జరిగింది. నిన్న సమీక్ష సమావేశం పెట్టి ఎలినో వచ్చింది, కరువు పరిస్థితులు వచ్చినాయి, మీరు వరి వేయొద్దు, మీ ప్రత్యామ్నాయమైన పంటలు పెట్టుకోండి, వేరే పంటలు వేసుకోండి అని చెప్తుంటే రైతులు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంతో వీళ్ళు మీరు చెప్పిన మాట విని వాళ్ళు వరి వేసుకున్నామని మొత్తం అంతే ప్రిపేర్ చేసుకున్నాక ఈరోజు నీళ్లు ఉండి ప్రాజెక్టులో దేవాదుల పోతుంటే, గోదావరి వాటర్ సముద్రంలోకి పోతుంటే పంపులు ఆన్ చేయక చేతగాక వాటర్ 22 ప్రాజెక్టులలో నీళ్లు నింపలేక చేతగాక ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. మరీ ముఖ్యంగా దేవాదుల పైన 13వ తారీఖు నాడు మా జిల్లాకు సంబంధం లేని వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లాకు సంబంధం లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా జిల్లాకు సంబంధం లేని బట్టి విక్రమార్క వచ్చి రివ్యూ చేసిపోయారు. అదేవిధంగా నిన్న మా జిల్లాకు సంబంధం లేని మా జిల్లాకు సంబంధం కానీ పొంగులేటి గారు, మా జిల్లాకు సంబంధం లేని పొన్నం ప్రభాకర్ గారు వచ్చి రివ్యూ చేశారు. కానీ మా మంత్రులు ఎక్కడ పోయారు? మా జిల్లా మంత్రులు ఎక్కడ పోయారు? మొన్న 13వ తారీఖు నాడు కొండ సురేఖ రాలేదు, సీతక్క రాలేదు, మంత్రులు ఇద్దరు. మళ్ళీ నిన్న రివ్యూ. ఇంత ఇంపార్టెంట్ మీటింగు, రైతుల జీవితాలతో అడ్డలాడుతున్న ఈ ప్రభుత్వం యొక్క ఆ జిల్లా మంత్రులు నిన్న కూడా హాజరు కాలేదు. అంటే కమిషన్ల కాడ గొడవనా, ఒకరి మీద ఒకటి వడకనా, లేకపోతే మహిళా మంత్రులని, గిరిజన మంత్రి అని, బీసీ మంత్రి ఏమైనా చులకన చూపు చూసి ఈ కమిషన్ రెడ్డి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని కావాల్సి పిలుస్తలేడా అనేది అర్థం కావట్లేదు. వీళ్ళ కమిషన్ల గోడకి, వీళ్ళ కొట్లాటలకి, వీళ్ళ కాంట్రాక్ట్ల గొడవలకి రైతులతోటి ఆటలు ఆడుకుంటున్నారు. నిజంగా నిన్న జరిగిన సమీక్షలో వాళ్ళని పాల్గొనుకోక కాకుండా రైతుల పాలిట దేవాదుల నీళ్ళు ఇవ్వకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ 2 మంత్రులు రాజీనామా చేయాలి. నిజంగా చిత్తశుద్ధి లేదా?
అసలు ఒకరికొకరికి పడదు, ప్రభుత్వంలో ఎవరికెవరో తెలియదు. ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకొక కాన్స్టిట్యున్సీకి పోలేని పరిస్థితి, ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి పోలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యేని మాట్లాడుకోలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ కమిషన్ రెడ్డి ఉన్న రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టిందన్నట్టుగానే తయారైపోయింది. ఒక ఎమ్మెల్యే తోటి ఒక్కొక్కరికి పడకపోవడం, ఈ ఇన్ఛార్జి మంత్రితోటి ఈ మంత్రులకు పడకపోవడం, ఈ మంత్రులతోటి ఎమ్మెల్యేలకు పడకపోవడం, ఎవరికి వాళ్ళు పరిపాలన అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా చిన్న అయిపోయింది. అదేవిధంగా అటు ఇటు కానీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు మొన్న వచ్చి ఓ మీటింగ్లో దేవాదులకు వెళ్ళి మీ రివ్యూ మీటింగ్లో కూర్చొని అన్ని వాటర్ ఇస్తున్నాం, అసలు కాళేశ్వరమే వేస్ట్, ఈ దేవాదులకు మేయే చేసిన నేనే సృష్టికర్త అని మాట్లాడిన అతను ఈరోజు పత్తా లేకుండా పోయిండు. ఎందుకు మరి 22 ప్రాజెక్టులలో నీళ్లు నింపుతాం, 100 రోజులు కంటిన్యూస్గా మోటార్లు ఆన్ చేస్తే తప్ప నిండే అని చెప్పి పెద్ద మాట్లాడిన కడియం శ్రీహరి గారు నిన్న రివ్యూ మీటింగ్ పోయి గప్పు చెప్పున కాకుండా కూర్చున్నాడు. మరి ఎందుకో నిన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడలే? నిజంగా సిద్ధసిద్ధి ఉంటే మాట్లాడాలి కదా, మాట్లాడలే. వీళ్ళకు రాజకీయాలు తప్ప రైతుల గురించి కానీ ఉమ్మడి జిల్లా యొక్క హక్కుల గురించి కానీ ఉమ్మడి జిల్లా ఉన్న రైతుల గురించి కానీ వీళ్ళకు ఒక బోధన లేదు. ఇప్పటికే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేల్లో ఇక మేము గెలవలేమన్నట్టుగానే ఒక మహబూబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఇక నా పనే అయిపోయింది, ప్రజలు కూడా పట్టించుకుంటలేరు, కార్యకర్తలు పట్టించుకుంటలేరు అని చెప్పి ఆయన డాక్టర్ ప్రాక్టీస్ మొదలుపెట్టిండు. అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే అయితే మా కాంట్రాక్టులని, నాది కాంట్రాక్టులకి వెళ్ళి వచ్చిన జీవితం, ఇంకా ఈ జీవితం ఈ రాజకీయ జీవితం వచ్చేటట్లేదని చెప్పి మళ్ళీ పోయి కాంట్రాక్టుల పని చేసుకుంటుండ్రు. ఎవరు ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకోకుండా ఇక 12 మంది ఎమ్మెల్యేలు ఎవరి దారిన వాళ్ళు. ఒక ఎమ్మెల్యే అమెరికాకి వెళ్ళి వచ్చింది, ఇక నాది ఇంకేముండదు, మళ్ళీ అమెరికాలో పోయి మళ్ళీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నట్టు వాళ్ళు అమెరికాకు వరంగల్కు తిరుగుతున్నారు. అంతే తప్ప ఈ ప్రజల యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతుల సమస్యల గురించి కానీ రైతు నీళ్ల గురించి కానీ దేవాదుల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ అక్కడ ఎమ్మెల్యేల ఎవరికి కూడా సిద్ధశుద్ధి లేదు. అదే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మేము మొత్తుకోవడం, మేము అది చేయడమే తప్ప వాళ్ళ ఒక ఎంత చేసిన కదలిక రావడం లేదు. వాళ్ళ కదలికలు ఇట్లే ఉంటే ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన పోరాటం చేసి అవసరమైతే మేమే దేవాదుల యొక్క పంపు మోటార్ల దగ్గరికి పోయి కూర్చొని అని చెప్పి 24 గంటలు మేమే బలవంతంగానైనా ఆన్ చేసే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇప్పటికైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మంత్రులు కానీ కొండ సురేఖ కానీ సీతక్క కానీ ఇప్పటికైనా వరంగల్ యొక్క రైతుల గురించి పట్టించుకోండి, లేకపోతే ప్రజాక్షేత్రంలో మీకు తగిన బుద్ధి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అన్న పెద్ది గారు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. గత 20 రోజులుగా దేవాదుల నీళ్ళని ఒడిసిపట్టి పూర్వపు వరంగల్ జిల్లా రైతుల పంటలు పండించాలనేటువంటి సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక ఒత్తిళ్లు పోరాటాలు మీ అందరికీ తెలియంది కాదు. అనేక ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాలకు తెరలేపిన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు రావడం, దేవాదుల ప్రాజెక్టును సందర్శించడం, అదేవిధంగా వారు అక్కడ దావత్ చేసుకొని తిరుగు ప్రయాణం కావడం, ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ఏ ఒక్కటి నిలకడ ఉన్నటువంటి మాటలు ఇప్పటివరకు మాట్లాడలేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 36 రకాల సన్నవడ్ల బదులు 7 రకాల పంట మాత్రమే పండించాలని చెప్పి ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. ప్రత్యేక జీవో తీసుకొచ్చినటువంటి దాంట్లో 7 రకాల సన్నవడ్ల వంగడాల యొక్క పేర్లను నమోదు చేసింది. ఆ 7 రకాల సీడు ప్రైవేటు కొనొద్దు, రైతు వేదికల వద్దనే కొనాలని చెప్పి ఏఈఓలను పర్యవేక్షకులుగా పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షణ చేసి 7 రకాల వంగడాలను రైతులకు పంపిణీ చేసింది. సీడ్ పంపిణీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ సీడ్ పంపిణీ వ్యవస్థను జిల్లా కలెక్టర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్వయంగా సమీక్షించిళ్ళు. ఇవన్నీ ఫోటోలు. జూలై 30 వరకు 7 రకాల వంగడాలు రాష్ట్రములో ప్రతి రైతు వేదిక దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక జీవో విడుదల చేసింది. ఈ 7 రకాల వంగడాలు మాత్రమే
ఆ సీడ్ మాత్రమే వేయాలి. వేసి వెనువెంటనే ఏఈఓ ద్వారా అప్లోడ్ చేయాలి, ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేయబడ్డటువంటి రైతులకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి వ్యవసాయ శాఖ ప్రకటిస్తున్నది ఇప్పటికి కూడా. ఇది వ్యవసాయ శాఖ పనితీరు. ఇంకా 7 రకాల సీడ్ ఇంకా పంపిణీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇంకా ఆన్లైన్ జరుగుతూ ఉన్నది. రైతుల వివరాలు వాళ్లకు బోనస్ ఇస్తాం 500 అని చెప్పి ఇంకా నమ్మబలుకుతున్నారు. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నెత్తికి పాదాలకు ముడిపెట్టి నీళ్ళు ఇస్తారా ఇవ్వరా తేల్చకుండా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క ఒత్తిడి మేరకు, హెచ్చరికల మేరకు దేవాదుల పట్ల మాత్రం ఏది పడితే అది మాట్లాడారు. ఎల్నినో ప్రభావం ఉన్నదని చెప్పి, వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పి గత 6-7 మాసాల క్రితమే శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వము అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఎందుకు ఎల్నినో మీద సరైన స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంగా చేసిందా? ఎల్నినో సంబంధించిన ప్రభావిత ఎఫెక్టెడ్ ఇష్యూస్ మీద ఏ అంశాలను ఎట్లా కట్టడి చేయొచ్చో, ఎట్లా ఫేస్ చేయొచ్చో స్పష్టమైన ప్రణాళిక ఉన్నదా? రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావం ఉందని చెప్పారు. మరి వరంగల్ పూర్వపు జిల్లా ఇప్పుడు విడిపోయినటువంటి 6 జిల్లాలు, దేవాదుల ప్రాజెక్టు ఒకటే దిక్కు. అనేక పోరాటాల మధ్య కేసీఆర్ గారు ఆనాడు పార్టీని స్థాపించినటువంటి భయానికి వచ్చినటువంటి ప్రాజెక్టు. దాని కేసీఆర్ గారి పాలనలో 95% పూర్తి చేయబడ్డటువంటి ప్రాజెక్టు. ఇలా కటుగా ఒత్తితే 3,70,000 ఎకరాలకు ప్రత్యక్షంగా ఆయకట్టు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టు. పరోక్షంగా ఇంకా అదనంగా ఆయకట్టు వస్తుంది. మొన్న 13వ తేదీన దేవాదులకి ప్రాజెక్టు విజిటింగ్కి బయట ముఖం చెల్లలేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒదికు కన్నెపల్లి మీద కేటీఆర్ గారి విజిటింగ్ తర్వాత ఒత్తిడి పెరిగింది, మోటార్లు ఎందుకు ప్రారంభిస్తలేరని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఊరు, వాడ, క్షేత్రస్థాయి, పల్లెలు, తండాలకి తేలిపోయింది కాళేశ్వరం కొట్టుకుపోయింది అనేటువంటి దుష్ప్రచారమే, ఉత్త ప్రచారమే, దొంగ ప్రచారమే. నీళ్లు ఎత్తకుండా చేయడం కోసం, కేసీఆర్కు పేరు రాకుండా అడ్డుకోవడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఇన్ని కుట్రలు చేసినని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాబట్టి అక్కడ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరని చెప్పి బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తుంటే, హరీష్ రావు గారు ప్రాజెక్టుల మీద నిత్యం ప్రశ్నిస్తుంటే, ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి 12వ తేదీ కేబినెట్లో చర్చ జరిగింది. దేవాదుల మీద ముఖ్యమంత్రి ఆదేశించిండు, పరువు పోతున్నది, కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకుంటే బదనం అవుతున్నాం కాబట్టి తక్షణమే వెళ్ళి దేవాదుల మోటార్లు ప్రారంభించమంటే హడావుడి హెలికాప్టర్లు వచ్చిళ్ళు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిళ్ళు. కోడికూర తిన్నారు, కడుపు నిండా కళ్ళు తాగిళ్ళు, విహారయాత్ర చేసిళ్ళు. మోటార్లు మొత్తం ప్రారంభమైనాయి. 10కి 10 మోటార్లు ప్రారంభం అయిపోయినాయి. రైతులారా, మీరందరూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు మేము భరోసా ఇస్తున్నాం. కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకపోవడానికి అక్కడ రెడీగా బ్యారేజ్ లేదు కాబట్టి, బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి అక్కడ నీళ్ళు ఎత్తలేకపోతున్నాం. ఫ్లోటింగ్ వాటర్ ఎత్తడం శాస్త్రీయం కాదని ఎవరో చెప్పిళ్ళని దుష్ప్రచారం చేస్తూ, ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ రెడీగా ఉన్నది కాబట్టి, మోటార్లు రెడీగా ఉన్నాయి కాబట్టి, రిజర్వాయర్లు 22 రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము నీళ్ళు ఎత్తుతున్నాం. ఇది మా చిత్తశుద్ధి. 38.16 టీఎంసీల సామర్థ్యం గల 22 రిజర్వాయర్లను మేము నింపుతాం. ప్రతి ఎకరాకు సాగు భరోసా, నీటి భరోసా ఇస్తున్నాం. తాగునీళ్లకు సరిపడా నీటి నిల్వలు పెట్టబోతున్నాం. ఇది మా పనితనానికి చిత్తశుద్ధి అని చెప్పి ముగ్గురచ్చి వాగిళ్ళు 13వ తారీఖు నాడు అప్పటికే నార్లు పోసుకున్నారు. బావుల కింద, బోర్ల కింద, కుంటల కింద, చెరువుల కింద నార్లు పోసుకున్నారు. మీరిచ్చిన సబ్సిడీ విత్తనాలు, మీరిచ్చినటువంటి 7 రకాల వంగడాలు ఏవైతున్నాయో మీ ప్రోత్సాహం మేరకే, మీ ఏఈఓల సూచనల మేరకే రైతులు కొనుగోలు చేసిళ్ళు. మీరు 13వ తారీఖు ప్రకటించిన తర్వాత మీరు చెప్పిళ్ళు
రాష్ట్రం అంతా ఎల్లిన ప్రభావం ఉన్నది. ఇక్కడ మాత్రం దేవాదుల సక్సెస్ఫుల్ ప్రాజెక్టు 10 మోటార్లు ఇక్కడ నడుస్తాయి. 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతున్నాము, గోదావరిలో సరిపడా నీళ్లున్నాయి అని మీరు మాట్లాడిల్లు. బిడ్డ జాగ్రత్త. పూర్వపు వరంగల్ జిల్లా రైతులకు మీరు మాటిచ్చిల్లు. మీరే సబ్సిడీ విత్తనాలు ఇచ్చిల్లు, ఇంకిస్తున్నారు. మీరే 13వ తేదీ జూలై మాట్లాడిల్లు. అప్పటికి నార్లు పోసుకున్న నార్లు ముదిరిన వాళ్ళు మీరు భరోసా ఇచ్చిల్లు కాబట్టి ఇలా నాట్లు వేసుకుంటున్నారు. ఇవి నార్లండి, ఎదిగినటువంటి నార్లు. వరంగల్ పూర్వపు జిల్లా వ్యాప్తంగా 22 రిజర్వాయర్ల కింద కుంటలు చెరువుల కింద ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇది నాట్లేస్తున్నటువంటి కూలీలు ఇవాళ రామప్ప చెరువు కింద, అదేవిధంగా పాకాల చెరువు కింద, ధర్మసాగర్ కింద, బొమ్మకూరు కింద, ఆర్ఎస్ గన్పూర్ కింద ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. మీకు సిగ్గెట్లేదు. ఇప్పుడు మేము సాగునీళ్ళు ఇవ్వము, తాగునీళ్ళకే పరిమితం అవుతామని చెప్పి అఖిలపక్ష కమిటీల పేరు మీద ఊళ్ళల్లో అధికార పార్టీ కార్యకర్తల మధ్య రైతుల మధ్య ఘర్షణలు పుట్టియడానికి పోలీసులను పెట్టి రైతుల గొంతు నొక్కడానికి మీకు ఎట్లా సిగ్గులేదు? మీరు 13వ తారీఖు చెప్పిన తర్వాత అనుమానం ఉన్న రైతులందరూ నార్లు సంపూర్ణంగా పోసుకున్నారు. ఇలా కాంగ్రెస్ లో కొనసాగుతున్న రైతన్నలారా దయచేసి అర్థం చేసుకోండి, ఇది మోసమా కాదా? రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. ఇంత పచ్చి మోసం ఏ పరిజ్ఞానం మేరకు, ఏ నివేదిక మేరకు, ఏ అంచనా మేరకు మీరు 13వ తారీఖు నాడు 38 టీఎంసీలు పూర్వపు వరంగల్ జిల్లా 22 రిజర్వాయర్లు నింపుతామని, మీరు సాగునీళ్ళు ఇస్తామని మీరు చెప్పిళ్ళు. మీ మెడకు ఊరే రేవంత్ రెడ్డి గారు పూర్వపు వరంగల్ జిల్లా రైతులను నమ్మించి, మీ మాటకు నమ్మి ఇలా అప్పు చేసి మీరు పంపిణీ చేసిన కంపెనీల దగ్గర కమిషన్లకు మీరు కొనుగోలు చేసి రైతు వేదికల దగ్గర పెట్టి అమ్మినటువంటి వడ్లను నార్లు పోసుకోవడంలో, ఇలా నాట్లు వేయడంలో జరిగిన పెట్టుబడి, అయిన ఖర్చు, చేసిన అప్పు, తగిలే మిత్తి మీ మెడకు ఊరైతుంది. వరంగల్ జిల్లా 2 మంత్రులు నోరిప్పరు, 11 మంది అధికార పార్టీల నోరిప్పరు. ఎక్కడ ప్రెస్ను అలో చేస్తలేరు. దేవాదుల విజిటింగ్ అప్పుడు అంత కీలక నిర్ణయం ప్రకటించినప్పుడు వరంగల్ జిల్లా మీడియాకు అనుమతి లేదు, స్థానిక మీడియాకు అనుమతి లేదు. ప్రెస్ నోట్ మీరే రిలీజ్ చేసిన, వీడియోలు మీరే రిలీజ్ చేసిన. బిడ్డ స్పష్టంగా మీరు ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కన్నెపల్లి పంపులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనేటువంటి దానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళెత్తి చిత్తశుద్ధి నిరూపించుకుంటామని చెప్పి మీరు చెప్పినటువంటి మాటలు రైతుల చెవుల్లో రింగు రింగు అంటున్నాయి. బిడ్డ దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పిచ్చి మాటలకు, పిచ్చి కూతలకు ఓనుకోను పడదు. ఓ మంత్రి పొద్దున ఒకటి ప్రకటన చేస్తాడు ఒకే అంశం మీద, ఇలా సాయంత్రానికి మరొకటి మాట్లాడుతున్నాడు. పూర్వపు వరంగల్ జిల్లాకు నాయకుడు లేడు, పాలనా పరంగా దిక్కులేని జిల్లాని చేసిళ్ళు వరంగల్ పూర్వపు జిల్లాను. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఇలా రైతులను మోసం చేస్తారా? ఈ నిమిషానికి జిల్లా మంత్రులు, జిల్లా 11 మంది ఎమ్మెల్యేలు ఒక దిక్కు కూర్చొని ఇంత కీలకమైనటువంటి అంశం పట్ల, లక్షలాది మంది రైతుల యొక్క జీవితానికి సంబంధించిన అంశం పట్ల ఎక్కడ కూడా చర్చ పెట్టకపోవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇవాళ 40,000 క్యూసెక్కులు ఇవాళ ఇన్ఫ్లో అవుట్ఫ్లో గోదావరిలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు ఒక అవివేకివి, అహంకారివి, అవినీతి పరుడివి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. మా నాయకత్వం గురించి
నీళ్ళెత్తే పరిజ్ఞానం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దిక్కు లేదు, నీకేం తెలుస్తుంది? ఇప్పటికీ అంటారు అసలు పంప్ హౌస్లు ఎట్లుంటే నీకు తెలియదా? కాంట్రాక్టర్ కాదా? ఒకడంటాడు ఫ్లోటింగ్ వాటర్ ప్రెజర్లో ఎట్లా మోటార్లు నడుస్తున్నా ఒకడంటాడు. బుద్ధి ఉందా? ఎక్కడైనా మోటార్లు వర్కింగ్ అంటే ఎత్తాలంటే పంప్ హౌస్ ఉంటుంది, ఫ్లోటింగ్ వాటర్ నుంచి సైడింగ్ కెనాల్ నిర్మాణం చేసి 4 ఉంటుంది. పంప్ హౌస్లు నిండిన తర్వాత లెవెల్ మెయింటైన్ అయితేనే మోటార్లు ఆన్ అయితే అనేటువంటి సోయి కూడా మీకు లేదు. ఇప్పటికీ కన్నెపల్లి దగ్గర 1 TMC నీళ్ళు ఎత్తచ్చు ఈ నిమిషానికి, రోజు 1/4 TMC దేవద దగ్గర ఎత్తొచ్చు. సిగ్గులేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా సిగ్గు రాలే. ఇప్పటి కూడా ఈ నిమిషానికి కూడా 7 మోటార్లే నడుస్తున్నాయి. నేనేం ప్రకటిస్తాడు హైదరాబాద్లో చిట్చాట్లో 10 ప్రారంభం అయినాయి, అయిపోతాయి. ఇలాంటి బోగస్ మాటలు నమ్మి ఇలా రైతులను నట్టేట ముంచిల్లు. మీ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పీల్ చేస్తా ఉంది మిత్రులారా, ఇది చాలా ప్రాధాన్యత గల అంశం. ఎల్లినో సమాజాన్ని దెబ్బతీస్తుంది. సరే, దానికి ప్రభుత్వ పరంగా చర్యలు, ఆ సబ్జెక్టు వేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన పూర్వపు వరంగల్ జిల్లా సంబంధించి ఇలా రైతులను నట్టేయడం ఉంచినటువంటి ఈ సబ్జెక్టు వేరు. ఇంట్లో ఉన్న రైతులను నీళ్ళు ఇస్తామని చెప్పి 10 మోటార్లు ప్రారంభిస్తామని చెప్పి 22 రిజర్వాయర్లు నింపుతామని చెప్పి 38.16 TMCల నీళ్లను ఎత్తి వడిసిపెట్టి మొత్తం ప్రతి ఎకరాల పంటలు పండిస్తామని చెప్పి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసి ఇంకా చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ఇచ్చిన ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినటువంటి కరువు వరంగల్ పూర్వపు వరంగల్ జిల్లా రైతాంగానికి పోరాటాలు ప్రారంభమైతాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వంతుల వారిగా దేవాదుల దగ్గర క్యాంప్ ఆఫీసులో ఉండి రాత్రి మౌలు పర్యవేక్షణ చేసి బిడ్డ ఎవడెవడైతే ఏమేమి హామీలు ఇచ్చి అలా రైతులను ఇంట్లున్న రైతులను కోట్ల రూపాయల అప్పులపాలు చేసిందో వాళ్ళందరూ అక్కడ ఉండి 10 మోటార్లు సక్రంగా నడిపి 22 రిజర్వాయర్లను సంపూర్ణంగా నింపి తాగునీళ్ళ కూడా సమస్య రాకుండా బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు. ఖచ్చితంగా రైతు పోరాటాలు ఈ అంశం నుంచి వస్తాయి. కరువు వేరు, ఇలా వరంగల్ జిల్లాలో మీరు తెచ్చినటువంటి కరువు వేరు, మీరు తెచ్చినటువంటి సమస్య వేరు. మీ అనాలోచిత, మీ పర్సంటేజ్, మీ అవగాహన లేమి, మీ సమన్వయ లోపం, మీ బుద్ధిమాంద్యం కన్నెపల్లి నుంచి బయటపడడానికి దేవాదుల కిందున్న రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి తెచ్చినటువంటి కరువు. దీనికి మీరే సంపూర్ణమైన బాధ్యులు. ఇక నుంచి పూర్వపు వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటనలు ఎట్లా జరుగుతాయో రైతులు చూస్తారు. మీరు నోట్ల నాలుక లేని రైతులను నాలుకను బయటికి గుంజి కత్తితో కోసిలు. మీరు కరువు ఉండదని చెప్పి ఆలోచించే క్రమంలో నీళ్ళు ఇస్తానం, నార్లు పోయండి, నాట్లు వేయండి అని భరోసా ఇచ్చింది మీరు. ఖచ్చితంగా నీళ్ళు ఇయ్యాల్సిందే. దానికోసం ప్రతి రిజర్వాయర్ రైతుల ముట్టడి ఉంటుంది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ప్రొటెస్ట్ ఉంటుంది. పాదయాత్రలు, వివిధ నిరసనలు, వివిధ కార్యక్రమాలు తప్పకుండా రైతులు రోడ్ల మీదకి వస్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు తప్పకుండా ముట్టడి జరుగుతాయి. మీరు తెచ్చిళ్ళు కాబట్టి స్పష్టమైన ప్రకటన, రైతులకు భరోసా ఇచ్చే ప్రకటన తక్షణమే చేయండి. నిన్న పొంగులేటి ఇన్ఛార్జి గారి యొక్క సమావేశం అంతర్గతంగా జరిగింది. ప్రెస్ వాళ్ళను అసలు అలోనే చేయలేదు, మీడియాను అలో కూడా చేయలేదు. జరిగిన దమ్ముందా? నిన్న జరిగిన రివ్యూ మొత్తం తాగునీళ్ల కోసమే. అసలు సాగునీరు అనే చర్చ లేదు.
మేము అంటున్నాం, మీ దమ్ముంటే సాగునీరు 1 ఎకరాకు వరంగల్ పూర్వపు జిల్లాలో 22 రిజర్వాయర్ల కింద ఎకరా కూడా నీళ్ళు ఇవ్వము అని చెప్పండి. సమస్య తీవ్రత ఎంత ఉందో మీకు ఒక మాట చెప్తా. రామప్ప చెరువు కాకతీయ డైనాసిటీలో వారదవినటువంటి చెరువు. ఏ ప్రాజెక్టు లేనప్పుడు వర్షంతో దాని కింద 5,500 ఎకరాలు సాగు బ్రహ్మాండంగా పండేటువంటి చెరువు అది. ఇలా నాట్లు వేసుకుంటున్నారండి. రామప్ప చెరువు నాట్లు కంప్లీట్ అయినట్టు ఫోటో ఇది. నాట్లు పూర్తి అయినాయి. తూములు బంద్ పెట్టి 3 రోజుల కింద సిగ్గులేదా నీకు? అది ప్రాజెక్టు నీళ్లతో మాత్రమే పండే ఆయకట్టు కాదండి, అది పాత ఆయకట్టు, పూర్వపు ఆయకట్టు. దాన్ని కూడా తూములు బంద్ పెట్టి ముందెందుకు చెప్పలేదు? ఇంట్లోన్న రైతును నమ్మబలికి బయటికి గుంజి, నోట్ల నాలిక లేని రైతులు నాలికను బయటికి గుంజి కత్తితో కోసినో బిడ్డ. దీని కాంగ్రెసే బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి రెడ్డి, మా జిల్లా మంత్రులు, మా జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇలా రైతులు ఎవరైతే ఆందోళన పదం ఉన్నారో, మానసిక ఒత్తిళ్ళు ఉన్నారో, మీ మాట నమ్మి అప్లపాల ఇల్లో వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఖచ్చితంగా మద్దతుగా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఇప్పటికీ దేవాదులకు 5 సార్లు టూర్కి వచ్చింది. సరే, ఓసారి మాంసం తినొచ్చు, ఓసారి చికెన్ తినొచ్చు, ఓసారి రొయ్యలు తినొచ్చు, ఒకసారి చేపలు తినొచ్చు, ఓసారి పందికూర కూడా తినొచ్చు, అది వేరే మ్యాటర్. కానీ నిజం చెప్పాలి, 5 సార్ల దేవాదుల సమీక్షించినటువంటి మంత్రులకు సొయ్యున్నదా? అసలు దేవాదుల ఆయకట్టు మీద పరిజ్ఞానం ఉన్నదా? ఒక 5 నిమిషాల పాటు ఓపికగా సమీక్షించేంత ఓపిక ఉందా? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట గంటకు అదే మాట మాట్లాడగలిగే స్థిరత్వం వాళ్ళలో ఉన్నదా? శుద్ధబద్ధాలు. ఇవాళ అడుగుతున్నామండి, మీరు June 1కు నీళ్ళు ఎత్తాలి, June 1 నుంచి అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నది, ఎల్లీనో ఉండదని చెప్పి 6 నెలల ముందు శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ఏం బీకింది? నీళ్ళెత్తుకునే సోయి లేదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసిండు? అలా పర్సంటేజ్లు రావు కాబట్టి, టెండర్లు గిండలు అయితే పర్సంటేజ్లు వస్తాయి, అలా రావు కదా. నీళ్ళ మీద దృష్టి పెడితే అలా రావు కదా. 50 రోజులు లేటుగా ఎత్తింది కాక ఇలా 12 TMCల నీళ్లు వరంగల్ రైతులు ఇలా నష్టపోయింది. ఇప్పుడు ఇవాళ 40,000 ఫ్లో ఉంది, 40,000 క్యూసెక్లు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారంటే 20,000 క్యూసెక్లే పోతుంది, 10 మోటార్లు ఒకసారి ఆన్ చేస్తే ఎట్లెత్తుతారా ఆ మాత్రం తెలియదు హరీష్ రావు గారికి అంటాడు. పొంగులేటు అది అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది అంటాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ. బుద్ధుండే మాటలేనా? 4,000 క్యూసెక్కులు మాత్రమే మొత్తం 10 మోటార్లు ఏకకాలంలో నడిస్తే 4,000 క్యూసెక్కులు మాత్రమే, ఇంకా 16,000 క్యూసెక్కులు ఫ్లో ఉంటుంది. ఇలా 40,000 క్యూసెక్కులు అయింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో నిన్న ఉదయం 8 గంటల నుంచి ఎడతెరిపి లేని తీవ్రమైనటువంటి వర్షం వస్తుంది. ఆ సమాచారం అనే ప్రభుత్వానికి ఉందా? ఒకటే డిమాండ్ బీఆర్ఎస్ది, కన్నెపల్లి వెంటనే ప్రారంభించాలి, దేవాదుల 10కి 10 మోటార్లు వెంటనే ప్రారంభించి ఎత్తాలి. లేటు గల కారణాలు కోల్పోయిన 12 TMCల వల్ల పంటలు ఎండిపోతే కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. కరెక్టే. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు గారికి అవగాహన లేదు అనేటువంటి వాణి సోయింది, బుద్ధి ఏంది, అది బుద్ధిమాన్యం అందామో మరొకటి అందామో వేరు. కానీ అల్టిమేట్ ఏంటంటే వాళ్లకు పర్సంటేజ్ మీద ఉండే, భూముల మీద ఉండే, కన్స్ట్రక్షన్ కంపెనీల మీద ఉండే, కాంట్రాక్ట్ పనుల మీద ఉండే, హాయం రోడ్ల మీద ఉండేటువంటి అవగాహన ఇరిగేషన్ మీద వాళ్ళకు లేదు. ఒకడు అంటాడు, పేరెందుకని, ఏకకాలంలో ఒకసారి మోటార్లు నడతాయి అంటాడు. మేమంటాను, బడివే June 1 నుంచి ఫ్లో ఉంది కదా,
1,00,000 క్యూసెక్కులు ఫ్లో ఉన్న టైం నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా నడపాలి మోటారు. వెరీ గుడ్. మరి 50 రోజుల నుంచి 10 మోటార్లు ఎత్తే సోయలేదా? ఇదేనా అవగాహన? హరీష్ రావు గారికి లేనిది వీళ్ళకున్నది ఇదేనా? ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత ఇలా తప్పుకోవడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా మాట్లాడిండ్రు. మళ్ళంటున్నాం. వాళ్ళు చెప్తేనే నార్లు పోసిళ్ళు. వాళ్ళ సబ్సిడీ విత్తనాలు ఇస్తేనే ఇలా నార్లు పోసిళ్ళు, ఇలా నాట్లేస్తాళ్ళు. ఈ నాట్లేసే టైంలో మేము సాగునీళ్లకు సుక్క నీళ్ళు ఏమంటాను. వరంగల్ పాత జిల్లా మొత్తం రాష్ట్రమంతా వేరు. ఆ సబ్జెక్టులో మేము పోవట్లేదు. మేము వరంగల్ జిల్లా బీఆర్ఎస్ బాధ్యులుగా మేము ఏమంటున్నామంటే, నువ్వు చెప్పినావు కదా నీళ్ళు ఇస్తున్నాని, నువ్వు చెప్తేనే కదా. నువ్వు కలెక్టర్లను పెట్టి ఎమ్మెల్యేలను పెట్టి 7 రకాల వరిధాన్యాన్ని బస్తాలు పంపిణీ చేసినావు కదా నువ్వే. ఇంకా చేస్తున్నారండి. ఇంకా రైతు వేదికల దగ్గర బోనస్ ఆశ పెట్టి 7 రకాలకు దించినటువంటి 7 రకాలు కూడా కొంటాళ్ళు. ఇష్టం లేకపోయినా రైతులు బోనస్కు ఆశపడో ఇబ్బందులుండో. ఇప్పటి కూడా అక్కడ వాటర్ లెవెల్స్ ఒకసారి చూస్తే 71 మీటర్ల పంప్ హౌస్లో 71 మీటర్ల వాటర్ లెవెల్ ఉంటే సరిపోతుంది. 10 మోటార్లు ఏకకాలంలో నడుస్తాయి. ఈ నిమిషానికి 75 మీటర్లు ఉంది, 75 ఉంది, 78 నౌ. నిన్నటికి అడిగి పెరిగింది కదా. నిన్న 75, అలా 78 మీటర్స్ పంప్ హౌస్ లెవెల్. 71 మీటర్లు ఉంటే 10 మోటార్లు నడుస్తాయి. ఇంకెవరికి అవగాహన లేదు, హరీష్ రావు గారికి లేదని మాట్లాడడానికి సోయి ఉండాలి. వత్తరా దేవాదుల మా నాయకత్వం వస్తుంది. వాళ్ళు రమ్మని అదే 3 మంత్రులు వచ్చి ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ఇప్పుడు బ్యారేజ్ 83, సమక్క బ్యారేజ్ నౌ 83 మీటర్స్ లెవెల్ బ్యారేజ్. 6.94 టీఎంసీల వాటర్ నిల్వ కెపాసిటీ. బ్యారేజ్ ఫుల్ లెవెల్ ఉంది. పోంగ 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో పోతుంది. ఇది ఈ నిమిషాన్ని జరుగుతూ ఉన్నది. 6 గేట్లు ఎత్తిళ్ళు. థ్యాంక్ యూ అన్న. గత 20 రోజులుగా దేవాదుల నీళ్ళని ఒడిసిపట్టి పూర్వపు వరంగల్ జిల్లా రైతుల పంటలు పండించాలనేటువంటి సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు అనేక ఒత్తిళ్లు, పోరాటాలు మీ అందరికీ తెలియంది కాదు. అనేక బదులు 7 రకాల పంట మాత్రమే